డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు యాస్పిరిన్ వాడుతున్నప్పుడు అది ఆపితే నష్టమా, ఆపకపోతే నష్టమా? దీన్ని మనం తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక పేషెంట్ 75 mg వాడుతున్నారనుకోండి. దాన్ని ఆపకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయటమే మంచిది. అలా కాకుండా పేషెంట్ ఎక్కువ డోసు వాడుతుంటే దాన్ని తక్కువ డోసుకి ట్యాపర్ చేసుకుని ట్రీట్మెంట్ జరిగే రోజులు చేసుకుని ట్రీట్మెంట్ చేయటం మంచిది. ఉదాహరణకి ఒక పేషెంట్ 75 mg వాడుతున్నారు. అసలు ఎందుకు వాడుతున్నారు? రక్తం పలచబడటానికి వాడుతున్నారు. రక్తం పలచబడటం ఎందుకని? మీ ముఖ్యమైన అవయవాల్లో రక్తం గడ్డగట్టకుండా ఉండటానికి ఇచ్చే మందు అది. అలా కాకుండా మనం ఆపేయటం మూలన పొరపాటున ఎక్కడన్నా అవయవంలో రక్తం గడ్డగట్టింది అనుకుందాం, ముఖ్యమైన అవయవంలో, అప్పుడు ప్రాణానికి ప్రమాదం. అలా కాకుండా మీరు ఆపకుండా చేయటం వలన కొంచెం ఎక్కువసేపు రక్తం వస్తుంది, అది దూది పెట్టి కొరికొంచటం వలన లేదా కుట్లేయటం వలన ఆగిపోతుంది. ఈ విధంగా చూసుకుంటే ఆపకుండా ఉంటేనే ఎక్కువ లాభం, ఆపితే ప్రమాదానికి ఆస్కారాలే ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.